హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎక్కడున్నామంటే చెంగనూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. నైట్ పంబా నుండి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్లు ఏం లేవు. ఎర్నాకుళం జంక్షన్ పోవడానికి, ఎర్నాకుళం టౌన్ పోవడానికి అయితే ట్రైన్లు ఉన్నాయి, కానీ జంక్షన్ పోవడానికి అయితే ట్రైన్ లేవు. ఇంకా ట్రైన్ లేకపోవడం వల్ల ఏం చేసినామంటే పక్కనే శబరికి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా పడుకునే రూమ్ లాంటిది ఒకటి ఉంది, పెద్ద షెడ్. ఇంకా నైట్ అందులో స్టే చేసేసి మార్నింగ్ లేచినాం. 5:30కి ట్రైన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఎర్నాకుళం వెళ్తాం. ఎర్నాకుళం వెళ్ళి అక్కడ నుండి ఇంకా కొచ్చికి బస్సులు ఉంటాయి, బస్సులు కానీ లేదంటే ఫెర్రీ కానీ ఉంటుంది, అంటే బోట్లో పోయేది. ఇంకా ఏది పాసిబిలిటీ ఉంటే అది వెళ్ళిపోదాం. అక్కడ దానికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా ఇప్పుడే మనం పోవాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడే ఈ ట్రైన్ అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం. మేము ట్రైన్ పొద్దున్న చూడండి ట్రైన్లో పోతున్నాం. ఇప్పుడే కొచ్చిలో అయితే ట్రైన్ దిగినాం. మార్నింగ్ ట్రైన్ దిగేసి రిటర్న్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో, అదే ఫోర్ట్ కొచ్చి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడున్నామంటే పొద్దున్నే మనం కొచ్చిన్కి వచ్చినాం కదా. వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇప్పుడే ఆర్ట్ ఫేర్ యూనిట్కి వచ్చినాము. ఇక్కడ కొచ్చి బినాలే జరుగుతుంది కదా, ఆర్ట్కి సంబంధించిన ఎగ్జిబిషన్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆస్పెన్ వాల్ దగ్గర. ఈ ఆస్పెన్ వాల్ చూసేసి ఎట్లుంటుంది ఏంటనేది మనం చూద్దాము అక్కడికి పోయినాక. ఇదే ఆస్పెన్ వాల్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. స్టూడెంట్స్కి అయితే 100 రూపీస్. ఇక్కడ టికెట్ రేట్స్ ఎట్లున్నాయి మీకు చూపిస్తే చూడండి. మొత్తానికైతే కొచ్చి బినాలేకి వచ్చి ఆస్పెన్ వాల్ లోపలికి వచ్చినాము. వచ్చేసి కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ అయితే చూసినాం. వర్క్స్ అయితే మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. దీని పక్కనే ఆనుకొని ఇక్కడ వాటర్ ఉన్నాయి, బీచ్. ఫోర్ట్ కొచ్చి బీచ్ కాదు కానీ ఫోర్ట్ కొచ్చి ఇది. దాంట్లో బోట్లు పోతున్నాయి, మీకు కూడా చూపెడదామని వచ్చినా. ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అది అక్కడ కనిపిస్తుంది చూడు, అది ఫోర్ట్ కొచ్చి. ఇక ఆ నుండి స్టార్ట్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఎక్కడి నుండి వస్తుందేమో తెలీదు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. అది అక్కడ మధ్య నుండి వస్తుంది. అది మధ్య నుండి వచ్చేటప్పుడు మాకు కనిపించింది, కానీ ఎక్కడి నుండి వస్తుందో మనకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీంట్లో చాలా చిన్నగా కనిపిస్తుంది, యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది అది. గైస్ ఒకసారి చూడండి, అటు సైడ్ ఒక ఫెర్రీ పోతుంది, ఇటు సైడ్ ఒక ఫెర్రీ వస్తుంది. అంటే ఇది ఒక ఐలాండ్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మేము ఉన్నది ఇటు సైడ్ నుండి అటు సైడ్కి చేర్చడం కోసమని ఇట్లాంటి ఫెర్రీలు వాడతారు. కార్లు, వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి అందులో నుండి. మనుషుల్ని కూడా తీసుకుపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇవేమో వాటర్ రైడ్స్ చేయడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి లోకల్స్ కోసం ఉంటాయి ఇవి. కానీ మంచిగా ఉన్నాయి, మొత్తం ఎప్పటికి తిరుగుతూనే ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు మేము చూసేదాని మీద నుండి కిందికి, అంటే బిల్డింగ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లుంది. సో చూడండి.
ఇప్పుడే యాస్పిన్ వాల్ అయితే అయిపోయింది, నడుచుకుంటూ అలా పెప్పర్ హౌస్కి అయితే వెళ్తున్నాం. సో పెప్పర్ హౌస్ జ్యూస్ వీలుంటే సేమ్ ఇప్పటిలాగానే చూపెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఇంకో ఇక్కడ ఒక మ్యాప్ అయితే తీసుకున్నారు, ఈ మ్యాప్లో ఉన్నదంతా తిరగాలి. ఈ డాట్లు ఏవేవైతున్నాయి డాట్స్ మొత్తం కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఈరోజు. సో చలో ఇదే రూటు. ఈ ఒక్కరోజు అయితే అయ్యేంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు అయితే చూడాలి వితౌట్ ఎనీ టైం వేస్ట్. సో చూడండి ఇవే కొచ్చిలో వీధులు, అలా వీధులు వీధులు తిరుగుతూ విహారయాత్ర కొనసాగించాలి. ఒకసారి చూడండి ఈ స్ట్రీట్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా చాలా బాగుంది. అక్కడ వాల్ పెయింటింగ్ కూడా చూడవచ్చు. ఈ ఇంటికి ఈ పెయింటింగ్కి భలే సూట్ అయింది. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇదే పెప్పర్ హౌస్. సో చూద్దాం లోపలికి. సో ప్రస్తుతానికి పెప్పర్ హౌస్ నుండి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే వచ్చిన రూమ్ ఇది. దీని లోపల చూడండి ఒకసారి. అక్కడ నుండి మనం కనిపిస్తామనుకో, మనం కాదు కనిపించేది. దీని వెనక సైడ్ ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ వ్యూ ఉంటుంది ఒకటి, ఆ వ్యూ కనిపిస్తుంది. ఇది ఫోర్ట్కి వచ్చి వ్యూ ఉంది, ఆ ఫోర్ట్కి వచ్చి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుండి అక్కడికి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఒక లైట్ ఉంది, మిర్రర్ ఉంది. అక్కడ రిఫ్లెక్షన్, అక్కడ నుండి అక్కడ వ్యూ మనకి ఇక్కడ ఈ కింద మనం ఇప్పుడు ఏదైతే చూసినామో కింద మిర్రర్లా కనిపిస్తుంది.
కనిపిస్తుంది అనుకుంటా. ఇంకా మొత్తం గోల్డెన్ కలర్ షీట్. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదే పెప్పర్ హౌస్. దీని లోపల పర్ఫార్మెన్స్ ఆర్ట్లు, కొన్ని ఇన్స్టాలేషన్స్, కొన్ని వర్క్స్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూడండి కొచ్చిలో స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఏంటది పరోటా? ఏం మొత్తానికి అయితే పరోటా తినడానికి వచ్చినాం. ఇగో ఇదే చనా కర్రీ అంట, ఇంకోటి వచ్చేసి ఎగ్ కర్రీ. చూద్దాం ఎట్లుందో ఏమో, చూద్దాం తిన్నాక చెప్దాం. తిన్నది చెప్పే ఎక్స్పీరియన్స్. తిన్నాక చెప్పు నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సరే ఓకే, ఇప్పుడు వాళ్ళు తిన్నారు కదా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేసి ఎట్లుందో టేస్ట్ చేద్దాం. ఈ తెగుతూనే లేదు ఇది. పర్లేదు, తినొచ్చు, బాగుంది. సరే ఇచ్చింది ఒకటే పరాటా. ఈ మొత్తం పరాటా తిన్నాక మళ్ళీ మాట్లాడతాం.